నమస్తే. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకి బీఆర్ఎస్ పార్టీకి బంధం తెగిపోయింది. ఆమెని పార్టీ బహిష్కరించింది, అంటే సస్పెండ్ చేసింది. కారణం ఏంటి అంటే ఆ లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆమె వ్యవహరిస్తున్న తీరుతెన్నులు పార్టీ సిద్ధాంతాలకి, ఐడియాలజీకి, పార్టీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఆమెని పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకే ఆయన సస్పెండ్ చేయడం జరిగిందని చిన్న ఒక లైన్ కూడా పెట్టడం జరిగింది. సెకండ్ లైన్లో మీరు ఆ లెటర్ని గమనిస్తే చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో కేసీఆర్ ముందు ఇంకే ఆప్షన్ లేదా కవితని సస్పెండ్ చేయడం మినహాయిస్తే? సో దెన్ వాట్ నెక్స్ట్? కవిత కూడా ఏం చేయబోతున్నారు? పార్టీ పెడితే పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్కి ఇదేమైనా ఇబ్బందికరంగా భవిష్యత్తులో మారే అవకాశం ఉందా? అసలు ఈ టోటల్ ఎపిసోడు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడం ద్వారా, ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా, అంటే ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పడం ద్వారా ఈ వ్యవహారం కవిత ఆగ్రహానికి కారణమైంది. ఈ అంశం మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అడ్వకేట్ శరత్ సార్ ఉన్నారు, డీటెయిల్డ్గా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో మీకు ఏమనిపిస్తున్నది? కవిత సస్పెన్షన్ సరైంది ఈ సమయంలో కేసీఆర్కి ఇంతకు మించిన ఆప్షన్ లేదు అనిపిస్తున్నదా? సస్పెండ్ చేయడం తప్పు అనిపిస్తున్నదా? మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. యాక్చువల్లీ కేసీఆర్ కనుక పార్టీని సేవ్ చేయాలనుకున్నా, ప్రభుత్వాన్ని సేవ్ చేయాలనుకున్నా, కవిత లిక్కర్ స్కామ్ అప్పుడే అతను సస్పెండ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే సిద్ధాంతాలకు వ్యతిరేకము, ఒక పార్టీ కార్యకర్తగా, ముఖ్యంగా మహిళా నాయకురాలుగా నీ మీద ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు వమ్ము చేసినావు. ఈ రకమైన పద్ధతి పార్టీలో మేము క్షమించజాలం. నువ్వు ఎవరైనా ఒకటే ఏ భేషజాలకు పోకుండా పార్టీ నుంచి వైదొలుగు అని కూతురుగా ఆమెకి ఇవ్వాల్సిన మారల్ సపోర్ట్ ఇచ్చుంటే పార్టీ సేవ్ అయ్యేది. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఆమె ఎంతగా పార్టీకి అప్రతిష్ట తీసుకురావాలో అంత తీసుకొచ్చింది. ఇంకా షీ హెస్ బికమ్ ఏ లయబిలిటీ వర్త్ బీయింగ్ థ్రోన్ అవుట్. సో కాబట్టి బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చాలా రాజకీయంగా బాగా ఆలోచించే తీసుకున్నాడు. కాకపోతే ఇదేదో తెగదెంపుల రాజకీయం అని అనడానికి వీల్లేదు. తండ్రి, కూతురు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఏడ్చుకుంటూ పోతుంది, మళ్ళీ డాడీ నాకు రాజకీయాల్లో అట్లా ఉండదు కదా. ఎందుకు ఉండదండి? రాజకీయం ఏంటి? ఈడి దాకా ఎందుకు తెచ్చుకుంటారు అట్లా ఉంటే? ఇవన్నీ చాలా రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళల్లో కేసీఆర్తో కవిత ఎన్నోసార్లు విభేదించి దూరం పోయింది, ఎన్నోసార్లు దగ్గర వచ్చి పాదాలకు దండం పెట్టి మళ్ళీ కానీ ఇక్కడ కేసీఆర్ కవిత మధ్య పోరాటం కాదు కదా ఇది. కేటీఆర్ కవిత, హరీష్ రావు కవిత మధ్య పోరాటం. అన్ని ఫ్యామిలీ పార్టీలలో ఇవి రొటీన్ అండి. ఓకే, రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అక్కడ బీహార్లో తేజస్వి యాదవ్ వాళ్ళ బ్రదర్ కూడా ఈ రకంగానే గొడవలు పోవడము, మళ్ళీ కలవడము, ఇవన్నీ చాలా రొటీన్గా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఏఐడిఎంకేలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కప్పదాటు వ్యవహారాలు జరగలేదా? జరిగినాయి. అంటే మనం దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు. ఒక రకంగా ఏంటంటే కవిత ఈ పరిస్థితిని ఇన్వైట్ చేసుకుంది. కవిత థింక్స్ దట్ షీ డిజర్వ్స్ ఎ బెటర్ రోల్ ఇన్ బీఆర్ఎస్ అని. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? నో, నథింగ్ డూయింగ్, ఈమెకు బెటర్ రోల్ కాదు కదా, అసలు ఈమెకు రోల్ ఇవ్వడమే పొరపాటు జరిగింది. ఈమెకు ఎంతో కొంత ఒక పాత్ర ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళని చాలా క్రష్ చేసింది అనేది వాళ్ళ భావన. సో దట్స్ అ రైట్ డెసిషన్ అట్లీస్ట్, బట్ బిట్ లేట్. ఇట్ వుడ్ హావ్ బీన్ లాంగ్ ఎగో యాక్చువల్లీ. అప్పుడే ఆ సందర్భంలోనే కనుక చేస్తుంటే ఒక కొత్త విధానంలో ఉంది. బీఆర్ఎస్కి ఇది అడ్వాంటేజా లేకపోతే మంచి పరిణామమేనా బీఆర్ఎస్కి? లేదు ఇబ్బందేనా? ఇబ్బంది అని ఏం లేదు. బీఆర్ఎస్ ఇప్పుడు తనకు తానుగా నిలబడుతుంది. కవిత అనే టాపిక్ తీసేస్తారు, ఇంకా ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంటల్ ఫెయిల్యూర్ అనేది బీఆర్ఎస్కు కలిసి వస్తుంది. అంటే జాకులు బట్టి ఎత్తినట్టుగా బీఆర్ఎస్ ఒక రకంగా కొంత ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళ అభయహస్తాన్ని అవలంబించి ఉండి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కనీసం 50%, 60% కన్క్లూడ్ చేసింటే బాగుండేది. ముఖ్యంగా ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ బీఆర్ఎస్లో ఉండేనో, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, ఇట్లాంటివి ఈ కంటిన్యూ చేస్తాము, ఇంకా మెరుగైన రీతిలో చేస్తా అని చెప్పినారు. కాబట్టి వాటిని అట్లీస్ట్ యథాతథంగా కంటిన్యూ చేసినా బీఆర్ఎస్కి ఇంత సానుభూతి ఉండకపో. కానీ ఆనరబుల్ సీఎం కవిత రూపంలో అది కొంత ఇంకా పెరగాల్సిన పార్టీ
అక్కడ ఆగిపోయింది అన్న స్టంట్ అభిప్రాయం అయింది, దాని గ్రోత్ స్టంట్ అయింది ఒక రకంగా. కవిత హ్యాస్ యాడెడ్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ టు బీఆర్ఎస్. కానీ ఇంకా భవిష్యత్తు ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇంకా అయిపోయింది, పార్టీ నుంచి బయటకు వేసేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇక అందరు బీఆర్ఎస్ ను తిట్టే వాళ్ళలాగా ఆమె తిడుతుంది, అంతకంటే ఎక్కువ ఏం తిట్టదు. తిట్టినప్పుడల్లా ఆమెను రేవంత్ రెడ్డితో జతగట్టి కాంగ్రెస్ యొక్క స్టూజ్ అని, కాంగ్రెస్ చెంచా అని, కాంగ్రెస్ వాడుకున్న పావు అని, తర్వాత శల్య సారథ్యం చేస్తారు. ఇట్లాంటి పదజాలం వాడతారు, అంతకంటే ఎక్కువ లేదు. కవిత ఈజ్ ఎ న్యూసెన్స్ వాల్యూ ఇన్ పబ్లిక్ లైఫ్. ఆమెకు అంతకంటే పెద్ద గొప్ప రాజకీయమైన భవిష్యత్తు కూడా ఏం ఊహించజాలం, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పార్టీ బాగుపడాలి అన్న కోణంలోనే లెటర్ రాసిన అన్నది. ఇప్పుడు మా నాన్న మీదకి అనవసరంగా ఈ అవినీతి ఆరోపణలు తీసుకొస్తున్నారు, మరి చేసిందంతా వేరే వాళ్ళు కదా. ఆమె ఎందుకు లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది? ఆమె రోల్ ఏంది డ్యూరింగ్ టీఆర్ఎస్ రిజైమ్? ఎంతమందిని చెరబట్టింది, ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసించింది? ఆమె పాత్ర ఏమన్నా సహజంగా సామాన్యంగా ఉంటే ఆమె ఇతరుల తప్పులు పెంచింది అంటే అర్థం ఉంది. ఆమె వల్ల ఎంతైతే బీఆర్ఎస్ అప్రతిష్ట పాలైందో అంత ఇతరుల వల్ల జరగలేదు. సరే, రాజకీయాలలో ఈనాడు అవినీతి అనేది సర్వసామాన్యమైంది. ఎవడికి అధికారం వస్తే వాడు దోచుకుంటున్నాడు. కొంత కరప్షన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇది మాన్యుమెంటల్ కరప్షన్, ఇది గుడి లింగం అన్నీ మింగేటువంటి కరప్షన్. కాబట్టి కొంత బీఆర్ఎస్ బాగా ఎక్కువ పబ్లిక్ ఎక్స్పోజర్కు గురైంది. తర్వాత నియంత్రణతో పోకడాలు, తర్వాత సామాన్యుడి హక్కులను కాలరాజనము, దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం మరీ రెచ్చిపోవడం, ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. సో ఇవన్నీ కేసీఆర్కి రైట్ ఆప్షన్ దొరికిందంటారా? నిన్న కవిత మాట్లాడిన కేసీఆర్కి ఆప్షన్ దొరికింది కాదు, ఆప్షన్ లేకపోయింది. ఇట్ ఈస్ ది ఆప్షన్స్ చాయిస్. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఆయనకి అసలు ఎప్పటి నుంచో కేసీఆర్ కొద్దిగా ఇరకాటంలో పడ్డాడు. ఎందుకంటే కవిత ప్రవర్తన, కవిత చేస్తున్నటువంటి స్టెప్స్, తర్వాత కేసీఆర్ కూడా ఐ డోంట్ థింక్ యూ వుడ్ హావ్ లవ్డ్ ఆర్ హిస్ డాటర్ టు హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ లిక్కర్ స్కామ్. కేసీఆర్కి ఇట్లాంటి విషయాల మీద కొంత నిర్దిష్టమైన అభిప్రాయాలు గల వ్యక్తి. ఎవరు అవునన్నా కాదన్నా కొంత క్రమశిక్షణ, కొంత పద్ధతి, సొసైటీలో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ప్రజా జీవితం అంటే ఏంది అనే విషయాల మీద కొంత చక్కని అవగాహన గల వ్యక్తి. అన్లైక్ చాలామంది రాజకీయ నాయకుల్లా కాకుండా కొన్ని పద్ధతులు పాటిస్తాడు. అది తన బిడ్డైనా కొడుకైనా ఎవడైనా కొంత ఘోరంగా తిడతాడు, వేరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడు. వీళ్ళు చర్యలు తీసుకోకుండా తిట్టి వీళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. బట్ కవిత హ్యాస్ బికమ్ బిగ్గర్ దెన్ ది బూట్స్. తమ స్థాయికి ఒక పదంతాలు హెచ్చుగా ఊహించుకొని ఆమెనే ఒక జయలలితను, ఒక పెద్ద రాణి ఝాన్సీ లక్ష్మిని అట్టా ఊహించుకొని ఆమె వస్తూ ఉందన్నమాట. ఆమెకు నిజమైన ప్రజాక్షేత్రము, నిజంగా ప్రజాపాలన అంటే ఏంది, ప్రజలు ఏంది, ప్రజలు ఏ రకంగా ఆమె గురించి భావిస్తున్నారు, ఎన్ని రోజులు ఆమెకు ఇచ్చిన గౌరవం కేవలం తండ్రి చాటు పిల్లగా పొందింది అంటే ఎందుకు సైలెంట్గా ఉండి ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దామనే కోణంలో కేసీఆర్ ఆలోచించలేకపోయాడు? ఎందుకంటే ఆమె డైరెక్ట్గా అవినీతి జరిగింది, అవినీతిలో భాగస్వాములు హరీష్ రావు, సంతోష్ రావు, కృష్ణారెడ్డి అని పేర్లు కూడా మెన్షన్ చేయడమే కోపాన్ని తీసుకొచ్చింది. అట్లా కాదు, అన్నింటికంటే మించి కవిత లెజిటిమైజ్ చేసింది అన్ని ప్రతిపక్షాల యొక్క మాటను. అంటే ఏవైతే బీఆర్ఎస్ను ఇష్టపడవో, బీఆర్ఎస్కు వ్యతిరేక పక్షాల వాళ్ళు ఏదైతే అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేస్తున్నారో, అవినీతి లేదు అని చెప్పే దశలో అవినీతి జరిగింది అని చాలా ఘంటాపథంగా ఒక ముద్ర కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని. అంటే ఒక రకంగా బీజేపీ వాళ్ళు చేస్తున్న కాళేశ్వరం హెస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ ది కేసీఆర్ ఫ్యామిలీ అనే దానికి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ ఊతం ఇచ్చినట్టే. తండ్రిని వెనకేసుకొస్తుంది కదా, అది చాలా ఒక బోగస్ వ్యవహారం. ఆమెకు తండ్రి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. ఆమెకు ప్రేమంతా ధనం మీద, సంపాదన. ఇప్పుడు ఈ గొడవంతా మాకు రావాల్సిన వాటాలో తక్కువ వాటా వచ్చిందనే గొడవ తప్ప తెలంగాణ ప్రజానీకానికి పెద్ద మేలు చేసే అంశం అంటూ ఏది లేదు. తెలంగాణ ప్రజల కోసం ఆమె కొట్లాడింది లేదు, చేసింది లేదు. నిజంగా అంటే ఎంతో అన్యాయం జరిగిపోయింది తెలంగాణ ప్రజలకు. బీఆర్ఎస్ నేతృత్వంలో మహిళలకు ముఖ్యంగా చాలా అన్యాయాలు జరుగుతుండే, రకరకాల హింస, పీడన ఉండేది. విద్యార్థి లోకానికి కానీ, యువకులకు కానీ, యువతులకు కానీ ఎంతోమందికి ఉండే. ఆమె కనుక ఒకవేళ ఇఫ్ షీ వాంటెడ్ టు కట్అవుట్ ఏ రోల్ ఫర్ హర్ సెల్ఫ్, దెర్ వాజ్ వాస్ట్ స్కోప్ విత్ ఇన్ ది బీఆర్ఎస్. కానీ
తండ్రి యొక్క గ్లామర్ మీదనే ఆధారపడి ఎంపీ అయింది, తండ్రి యొక్క దయాదాక్షిణ్యాలతో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మళ్ళీ తన ప్రేమను తండ్రికి తన పట్ల ఉన్న ప్రేమను వాడుకొని ఎమ్మెల్సీ అయింది. ఎమ్మెల్సీ అయినాక కూడా ఆమె పెద్ద రోల్ ప్లే చేయలే. సరే ఇప్పుడు ఏదో తండ్రి మీద ప్రేమ ఉన్నట్టు అది ఇది మాట్లాడు. ఆమె వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? కేసీఆర్కి తెలియకుండానే అవినీతి జరిగింది, హరీష్ రావు ఇంకో ఎట్లా అగ్రి అయ్యేది చెప్పండి? ముఖ్యమంత్రికి తెలియకుండా మంత్రులు అంటే కేసీఆర్ను అంత దగ్గర నుంచి చూసిన వాళ్ళము, కేసీఆర్కు తెలియకుండా చీమైన చిటుక్కు ఉంటుందా అక్కడ బీఆర్ఎస్లో? అది ఎంత పార్టీ అండి? గుప్పెడు పార్టీ, నలుగురు వ్యవహారం. ఆయన మరి కేసీఆర్ ఏదో పెద్ద బయట బాహాటంగా అంతా అడవిలో అంతా తిరిగి వేటాడి వస్తున్నాడు సింహం అన్నట్ట కాదు కదా. వితిన్ ది ప్రగతి భవన్, వితిన్ ది ఫామ్ హౌస్ రాత్రి బయటపడ్డ విషయం కాదు కదా, కాదు, సంవత్సరాల తరబడి నడుస్తున్నది. అక్కడదక్కడ ఉండేది ఎంతమంది? అదే గవే 10 మంది ముఖాలు కదా వాళ్ళ దాంట్లో. మొత్తం కేసీఆర్ కుటుంబంలో తిరిగేవి గవే 10 ముఖాలు కదా. ఎవడేం చేస్తున్నాడు అనేది క్షణానికి తెలుస్తుంటుంది. ఈమెకు వచ్చిందల్లా ఏంటంటే, నాకెంతైతే వాటా రావాలో గంత వాటా రావలేదు, నాకు హరీష్ కంటే తక్కువ వాటా వచ్చింది, సంతోష్ కంటే తక్కువ వాటా వచ్చింది, నా ముందు వచ్చిన వీళ్ళు చాలా ఎదిగారు, నేను అంత ఎదగలేకపోయినా, అసలు యాక్చువల్లీ ఇదంతా మాది. తర్వాత రెండోది ఏంటంటే ఒక అంశము అంటే చాలామందికి తెలియంది, కవితకి ఎప్పటి నుంచో హరీష్ రావుకి సిద్దిపేట సీట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఎవరికి? కవితకి. కవిత తనకు ఆ సీట్ కావాలి, మా తండ్రి తర్వాత ఆ సీటు మాది, సిద్దిపేట మా కుటుంబంలో వాళ్ళకి మేమే పోటీ చేయాలి, అదైతే సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఇంకా ఆమె ఏం చేసినా ఏం చేయకున్నా ఆ సీట్ నుంచి గెలుస్తా అనేది ఆమె భావన. కానీ కేసీఆర్ ఎందుకో మొత్తానికి ఈమెకు సిద్దిపేట ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను ఊహించినాడు సిద్దిపేట లాంటి ఒక గుండెకాయ లాంటి స్థానము, తాను వదిలెట్టిన స్థానం, తనతో పాటుగా ఎప్పటికీ 10 కాలాలు ఉండాలి అన్నప్పుడు హరీష్ రావు లాంటి కొంత చురుకైన కార్యకర్త అయితేనే, మన తర్వాత తన కుటుంబంలో వ్యక్తి, తన బంధువు కాబట్టి, తన అల్లుడు కాబట్టి హరీష్. ఇప్పుడు కేసీఆర్ ముందు 2 ఆప్షన్లు ఉండే, హరీషా కవిత అని. సో హరీష్ ను చూస్ చేసుకున్నాడని మనం హరీష్ ని చూస్ చేసుకున్నాడని అనుకోవడానికి లేదా? అస్సలు లేదు. హరీష్ ఎప్పుడు కూడా కవితతో పోలిస్తే దూరపు మనిషి. ఓకే, ఎందుకంటే కేసీఆర్ కి ఇప్పుడు ఈ యాంగిల్లో చూస్తే హరీష్ కి దగ్గరగా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈమెకు కొంత గుణపాఠం నేర్పాలా, ఈమెకు విషయం అర్థం చేయాలా, ఈమె భూమి మీద నడవాలా అని అన్నప్పుడు బీఆర్ఎస్తో సంబంధాలు లేకపోతే నీ పరిస్థితి ఏందో నువ్వు బేరీజు వేసుకో, నువ్వు ఇంతకాలం వాగుతుంది, ఇంతకాలం చేస్తున్నదంతా బీఆర్ఎస్ చలువ వల్ల, బీఆర్ఎస్ దయ వల్ల అని కేసీఆర్ భావన. సో ఈ ఫోర్స్ కనుక తొలగిస్తే, ఈ పవర్ కనుక ఆమె నుంచి తొలగిస్తే, ఆమె సాధారణ మహిళలాగా తయారైన తర్వాత వాస్తవాన్ని గ్రహించి మళ్ళీ ఏదో రోజు వాపసు వస్తుందని ఘర్ వాపసి అవుతుంది. అంతకంటే ఎక్కువ జరిగేది అంటూ ఏం లేదు. సో ఇక్కడ హరీష్ మీద ప్రేమ కూడా అంత అవుతుంది. హరీష్ అల్టిమేట్ గా కేటీఆర్ని. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ హరీష్ రావుకి ఫస్ట్ మంత్రివర్గంలో రెండోసారి అధికారంలోకి వచ్చినాక చాలా రోజులు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడానికి కారణము, ఎక్కువ మంది వెలుమలు అవుతారు, తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎట్టి పరిస్థితులలో అకామిడేట్ చేసుకోవాలి. అప్పుడు ఉన్నవాళ్ళు ఉండగా ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తే ఇంకొక వెలుమోడికి ఇచ్చినారు అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావుని తీసుకొని హరీష్ రావుకు అన్యాయం జరిగినట్టుగా వాళ్ళతోనే చెప్పించి ఆ రకమైన ప్రచారం సాగించి హరీష్ రావును తీసుకొని ఇరిగేషన్ కంటే మంచి ఆర్థిక శాఖను ఇచ్చినాడు. ఓకే, హరీష్ రావుకి ఏదో అన్యాయం చేయలేదు, అంటే అవినీతి పాల్పడినందుకు హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు అని ఈమెదైతే ఒక ఇంటర్ప్రిటేషన్ ఇవ్వదలుచుకున్నదో అది అంతా వ్యర్థమైన వాదన. పెద్ద శాఖ, ఆరోగ్య శాఖ పెద్దదే ఇచ్చిండు, పెద్ద శాఖ ఇచ్చినాడు. సో కాబట్టి రకరకాల వ్యవహారాలు ఆయన చేసినాడు. అట్లా ఏం లేదు, హరీష్ రావును చిన్నగా చేసి చూడాలన్న ఆలోచన కేసీఆర్కు లేదు. కేసీఆర్ను ఇగ్నోర్ చేసో లేకపోతే కేసీఆర్ను కాదనో, కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగానో హరీష్ రావు అన్నాడు కూడా ఒక ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. పెట్టుకునేంత చాలా పుట్టగొడుగు లాంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి పోతాయి, దానికి పెద్ద సీరియస్నెస్ ఏముంటుంది. ఆమె భవిష్యత్తులో ఒక మంచి రాజకీయ పార్టీగా ఆమె పార్టీ అవతరించే అవకాశం లేదంటారా? ఇప్పుడున్న పొలిటికల్ వ్యవహారాల్లో వ్యాక్యూమ్ ఉంది కదా, ఒక స్పేస్ ఉంది కదా, అది ఎవరికి ఉంది? బీసీ సంఘాల వాళ్ళకు ఉంది, కొత్త బీసీ నాయకత్వం. ఆమె బీసీ లేనంటే ఎవడు పట్టించుకుంటాడు? ఆయన ఎంతమంది బీసీలను బొందబెట్టినప్పుడు ఆమె ఎక్కడుందండి? ఆలయనారాయణ దగ్గర నుంచి మొదలెడితే దేశని చిన్నమల్ల ఇట్లాంటి వాళ్ళు ఎంతోమందిని నాశనం చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నది? ఆమె ఎప్పుడు బీసీల తరఫున మాట్లాడింది? ఇప్పుడు అధికారంలో లేనప్పుడు బీసీల గురించి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు? ఆయన దట్టు ఈ దూరాలు ఎన్నడూ బీసీలు అధిగమించినారు. అంటే బీఆర్ఎస్ని
క్లోజ్ చేయడానికి, ఖతం చేయడానికి, ఈమె భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు అట్లేమన్నా ఇదవుతాయి? ఏముండదు. కేసీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది అబ్బా. కేసీఆర్ తదనంతరమే బీఆర్ఎస్ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం అవుతుంది. అప్పుడు మరి ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు రాజకీయంగా వ్యవహారాలు నడుపుతారు, ఎవరిది ముందంజ అవుతుంది, ఎవరిది వెనకంజ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. బట్ కేసీఆర్ బతుకున్నంత కాలం బీఆర్ఎస్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కొనసాగుతుంది. దానికి ఏ రకమైన నష్టం కష్టం జరగదు. ఒకవేళ కాంగ్రెస్ పాలన కనుక ఇదే రకంగా ఉంటే, ఇంతే దరిద్రంగా ఉంటే, నెక్స్ట్ సారి మనం బీఆర్ఎస్ వచ్చినా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. అప్పుడు మీరు నేను ఎంత మొత్తుకున్నా ప్రజాస్వామ్య విలువల గురించి, పౌర హక్కుల గురించి, పోలీస్ దౌర్జన్యాల గురించి మనం ఎంత మాట్లాడినా ఈ చచ్చుదద్దమ్మ జీరో అయినాడు కాబట్టి ఆ జీరో ఆ కేసీఆర్ వైపే ప్రజలు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కవిత అంటుంది వీళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని, హరీష్ వెనకాల, సంతోష్ వెనకాల. గతంలో జగదీష్ రెడ్డి అన్నాడు కవిత వెనకాల రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఆయన అంటే జగదీష్ రెడ్డి అన్నాడంటే కేసీఆర్ అన్నట్టే కదా, కేటీఆర్ అన్నట్టే. సో ఇంతకీ రేవంత్ రెడ్డి ఎవరి వైపు ఉన్నారని మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? నా దృష్టిలో అయితే రేవంత్ రెడ్డి టీవీలో కూడా WWF సినిమా చూస్తూ ఉన్నాడు. ఇద్దరు కుస్తీ పడుతుంటే చూసి ఎవడు గట్టిగా గుద్దితే గుద్దినాడనల్లా ఆనందపడుతున్నాడు, అబ్బా మంచి గుద్దినాడని. వీళ్ళు గుద్దితే ఆనందపడుతున్నాడు, వాళ్ళు గుద్దా. అతనికి కావాల్సింది బీఆర్ఎస్ పతనం. బీఆర్ఎస్ ఎంత బలహీనమైతే అంత మంచిది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రేవంత్ రెడ్డి ఎవరికో మద్దతు ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. రేవంత్ రెడ్డి తనుగా కనుక వాళ్ళకి మద్దతు ఇవ్వాలనుకుంటే ఎవరు మద్దతు తీసుకుంటారో వాళ్ళు రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సరళిని అనుమానిస్తారు. వాళ్ళందరికీ సహజంగా రేవంత్ రెడ్డి పట్ల కొంత కోపమే ఉంటుంది, కొంత బాధగానే ఉంటుంది. ఎందుకంటే మా తండ్రి స్థానాన్ని ఆయన ఆక్యుపై చేసినాడని. ఆమె ఎట్లా రేవంత్ రెడ్డితో జతగడుతుంది చెప్పండి ఒక మాట. మనం ఆలోచించడానికి కూడా ఒక అర్థం ఉండాలి. తండ్రి మీద ఇంత ప్రేమానురాగాలు కుమ్మరిచ్చే కూతురు తన తండ్రి స్థానంలో రేవంత్ రెడ్డి కూర్చోవడానికి ఎట్లా జీర్ణించుకుంటుందండి? అంటే రాజకీయ విశ్లేషణ అనేది ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. ఎవడు కూడా సైంటిఫిక్గా కొంత పద్ధతి ప్రకారంగా కొంత ఆలోచన పెట్టి కొంత మానవ సంబంధాల మీద కొంత అనుభవం ఉన్న వ్యక్తులుగా ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఆల్టర్నేట్ లేకుండా ఈ పరిణామాలన్నీ ఉపయోగపడతాయేమో, పడేలా ఉండాలని ఆయన అవసరం లేదు. రేవంత్ రెడ్డి భస్మాసురుడు, తన హస్తం తన నెత్తి మీద పెట్టుకొని నాశనం చేసుకుంటాడు. రేవంత్ రెడ్డిని ఎవడో బొందబెట్టాల్సిన అవసరం లేదు. ఆయన అనాలోచితమైన నిర్ణయాలే. బీఆర్ఎస్ ని ఇది చేయడానికి కవిత ఉన్నది, ఆ పార్టీలో ఆ కుటుంబంలో గొడవలు, బీజేపీ వాళ్ళు అసలు ఉన్నారా లేరా పరిస్తున్నది. అంత రాజకీయ చతురత నిపుణత రేవంత్ రెడ్డిలో లేదు. రేవంత్ రెడ్డిది మొద్దు మెదడు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు తన ఫ్యాక్షన్, తన గ్రూపు, తన డబ్బులు, తన వ్యవహారాలు తప్ప, దౌర్జన్యం తప్ప రాజకీయ చతురతతో పావులను కదిలిపేంతటి నిపుణత ఆయనలో లేదు. మనం ఎక్కడ అది గమనించలేదు. ఫ్లూక్లో ఒక వ్యవహారాలు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ కాంగ్రెస్లో మిగతా నాయకులందరూ అసమర్థులు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కాదు, పార్టీ హైకమాండ్తో అంత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోలేరు. రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిని బాహాటంగా ఇంద్రుడు చంద్రుడు అని పొగడగలడు. పొగిడిన 5 నిమిషాలకే మళ్ళా వాడిని సర్వనాశనం చేసి తిట్టగలడు. ఓకే, కాబట్టి మీ అంచనా ప్రకారం ఎలక్షన్స్ ఇంకొక 2.5-3 ఏళ్ళు ఉన్నాయి. కరెక్ట్. మళ్ళీ కవిత బ్యాక్ వచ్చిన ఆశ్చర్యం లేదా? అస్సలే లేదు. ఖచ్చితంగా వస్తుంది కూడా. వచ్చి మళ్ళీ ఏ ఎంపీ టికెటో ఏ రాజ్యసభ టికెటో తను పెట్టిన పార్టీని విలీనం చేస్తున్న అదే బీఆర్ఎస్ లో అన్న కూడా అంతే. అంటే అప్పటికి కేసీఆర్ యాక్టివ్ గా ఉంటే ఆ పరిస్థితి ఉండదు. వాళ్ళవే ఆస్తులండి. ఆమె ఎక్కడో కొత్తగా ఆస్తులు ఏదో తీసుకోలేదు కదా. వాళ్ళందరూ దోచుకున్న ఆస్తులలోనే ఒక చోట పోయి ఆమె ఉంటది, అక్కడ పార్టీ ఏర్పరుస్తుంది, అక్కడ కొంత వ్యవహారాలు చేస్తుంది. బుద్ధిగడ్డిదైన యువకులు ఎవరైనా కొత్త పార్టీలో ఏదైనా అవకాశం వస్తుందని ఇతర పార్టీలో అవకాశం రాని కొందరు అసంతృప్తులు అందరిలో పోతే కొందరు పోతే, కానీ వాళ్ళు అతి త్వరితగతిన అతి త్వరలో విషయాన్ని గ్రహిస్తారు. ఏమని? అయ్యో ఇది లాభం లేదు అని. అయితే ఇక్కడ పాయింట్ ఎక్కడ ఇది స్టార్ట్ అయిందంటే నిన్న కవిత పెట్టిన ప్రెస్ మీట్. కవిత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? ఈ కాళేశ్వరం కేసును సిబిఐకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించడంతో వచ్చింది. కరెక్ట్. మీరు ఎట్లా చూస్తున్నారు అసలు ఈ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకుండా మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం ఓన్లీ 10% ప్రాజెక్ట్ మీదనే ఎంక్వైరీ ఎందుకని? సరే, కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంతకుముందే క్యాగ్ రిపోర్ట్ వచ్చింది, అంతకుముందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఘోష్ కమిటీ రిపోర్ట్ ఒక 1.5 year తర్వాత ప్రభుత్వం ముందుకు వచ్చింది, అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో ఆల్ ఆఫ్ సడన్గా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. ఇది కరెక్టేనా? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం? నా దృష్టిలో
కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ డిక్లేర్ చేస్తే ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే ఆ పని చేసేది ఉండే. దీని గురించి ఇంత చర్చ తతంగం, ఇన్ని డబ్బుల ఖర్చు, ఇంత సమయం వృధా చేయకుండా ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, అనవసరం కదా. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ సిబిఐ ఎంక్వైరీకి అది ప్రాథమికమైన రిపోర్టు కాలేదు, దాని బేసిస్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేరు. ఈవెన్ హైకోర్టు కూడా ఈరోజు చెప్పింది, హైకోర్టు కూడా అడ్వకేట్ జనరల్ చెప్పిండు. అడ్వకేట్ జనరల్ ఏమన్నాడు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని బేస్ చేసుకొని సిబిఐ కేసు పెట్టొచ్చు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం అది కరెక్ట్. ఆయన ఎన్ని మాట్లాడినా అనాలోచితమైనటువంటి పనులు చేసినారా లేదా ప్రభుత్వం? హైకోర్టులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బిఫోరే వచ్చింది కదా, ఘోష్కి ముందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని ముందు పెట్టి సిబిఐ ఎంక్వైరీ అన్న అయిపోయేది కదా, ఈ కమిషన్ అక్కర్లేదు కదా అప్పుడు. ఎప్పుడైనా అనేది కూడా అదంతా అవసరం లేదు. ఇట్ ఈస్ వైడ్లీ రిపోర్టెడ్. కొన్ని పైర్స్ ఇదైపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక జైగాంటిక్ ఎక్సర్సైజు. దిస్ మచ్ అవుట్లే వాజ్ దేర్, దిస్ మచ్ హెస్ బీన్ స్పెండ్. దేర్ ఆర్ వైడ్ స్ప్రెడ్ ఎలిగేషన్స్ అగైన్స్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. దెర్ ఈజ్ ఆల్సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ది లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సైట్. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఎలై ది పబ్లిక్ ఫియర్స్, we have decided to entrust the matter to CBI. Whatever be it is, let the CBI form their own way of terms and references, enquire into it and find the guilty. ఎవరు అవినీతి పాల్పడ్డారో వాళ్ళని పిన్ పాయింట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఇచ్చుంటే అయిపోయేది. అది ఒక ఫస్ట్ బ్రహ్మాండమైన స్టెప్. పవర్లోకి వచ్చినాక కనుక చేస్తుంటే పార్టీ యొక్క అంటే రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ చాలా చాలా డెవలప్ అయ్యేది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేది, కొలికి వచ్చేది. అసలు సరే అది కాదు, అట్లా చేయలేదు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా వాళ్ళందరూ మెగా కృష్ణారెడ్డితో కుమ్ముకోవడము, మెగా కృష్ణారెడ్డిని ఎట్లయినా బయట వేయాలని అనుకోవడము, దాన్ని మేడిగడ్డకే రిస్ట్రిక్ట్ చేసినాడు. రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ అని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నేను మాట్లాడిన తర్వాత ఐ రోట్ ఏ లెటర్ టు ది చీఫ్ జస్టిస్ ఏమని, నో డోంట్ స్పేర్ ఎనీ జడ్జ్, సిట్టింగ్ జడ్జ్ ఫర్ ది జ్యుడిషియల్ ఎంక్వైరీ. పక్కకున్న ఆంధ్రాలో ఇట్లా ఇది చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇచ్చిన వ్యవహారంలో జరిగిన తతంగం అంతా ఉదహరించి మనం సిట్టింగ్ జడ్జిలను కనుక ఇట్లాంటి పొలిటికల్ కాంట్రవర్సీలో పంపితే జ్యుడిషియరీ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ది క్రక్స్ ఆఫ్ ది allegations are that it led to financial embezzlement, financial irregularities, corruption. These are better inquired into by an investigating agency, not by a judicial commission. Okay. This is visible to the naked eye. కాబట్టి అని సరే నా లెటర్ పనిచేసిందా లేదా నాకు తెలియదు కానీ మేము చీఫ్ జస్టిస్కే రాసాం. అయితే అలోక్ ఆరాధే మాత్రం అంటే ఆయన ఏమన్నాడు, ఇన్ వ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్, తర్వాత మా దగ్గర ఉన్న పెండెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ కెనాట్ స్పేర్ ఎనీ జడ్జ్ అని, అంతే. అతను ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా ఆయనకి ఇవన్నీ మనసులో అయినాయి. బికాస్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలలో దీన్ని సిబిఐకి ఇవ్వాలని బక్కా జడ్సన్తో రిట్ పిటిషన్ వేసింది నేనే కదా. వేసిన తర్వాత మా రిట్ పిటిషన్లోనే ఈ గజెట్ నోటిఫికేషను, జస్టిస్ పీసీ ఘోష్ కమిషను ఇవన్నీ చర్చకు వచ్చినాయి. జూన్ ఎండ్ లోపలనే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అని అంటే నేను జస్టిస్ అలోక్ ఆరాధే ముందు అడిగినాను, సచ్ ఎ జైగాంటిక్ ఎక్సెస్ కెన్ ఇట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 1 month? ఈజ్ ఇట్ పాసిబుల్ హ్యూమన్లీ? అంటే ప్రాబబ్లీ దే మైట్ ఎక్స్టెండ్ ది టైమ్ అని అంటే నేను అప్పుడు వచ్చి మీతోనే అన్నాను కదా, కోటర్మినస్ విత్ ది రేవంత్ రెడ్డి టర్మ్ ఉంటే బాగుంటుంది, ప్రతిసారి పెంచడము, ఎక్స్టెన్షన్ ఇచ్చడం ఎందుకు, ఒకటేసారి 5 సంవత్సరాలకు ఇస్తే బాగుంటుంది అన్నాం. అన్నట్టుగానే దాదాపుగా 2 సంవత్సరాల కాలము ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ ఇస్తూ వచ్చినారు. సో ఇది అంతా ఒక రకంగా అంటే అనాలోచితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రవర్తించినాడు. మీరు కూడా సిబిఐకి అడిగారు కదా? నేను సిబిఐకి అడిగినా అదే జరిగింది. అదే నేను ఇదేదో అప్పుడే ఒప్పుకుంటే అయిపోయేది కదా. కాలయాపన అన్నది మీ క్వశ్చన్. అదే అంతే కదా, సమయం వృధా ఎందుకు కదా. మేము ఆనాడే చెప్పినాము ఏమని, ఇది పచ్చి అవినీతికి కూపం. ఈ అవినీతి తిమింగలాలను పట్టుకోవాలంటే ఒక డిఫరెంట్ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వండి అని మొట్టమొదట డిమాండ్ చేసింది నేను కదా. మేము వేసినాం కదా బక్కా జడ్సన్తో. ఆ తర్వాత ఎప్పుడైతే పీసీ ఘోష్ కమిషన్ పెట్టినారో ఆయన ఏమన్నాడు, యూ ఛాలెంజ్ ది రిపోర్ట్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ ఈజ్ కంప్లీటెడ్ అన్నాడు. ఎంక్వైరీ రిపోర్ట్లో ఏముంది, కేసీఆర్, కవిత, మిగతా వాళ్ళు వీళ్ళు ఇతరుల రోల్స్ గురించి, కేటీఆర్ రోలు, ఇంకో కొంతమంది వాళ్ళ రోలు, వీళ్ళ రోలు, ఇండైరెక్ట్గా బెనిఫిషరీస్లో ఇంకో కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కోట్ల కొద్ది రూపాయలు దండుకున్న వాళ్ళు. ఈ సమయంలో ఎంక్వైరీకి సిబిఐకి ఇవ్వడం అన్నది, సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వడం అన్నది
పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఇందులో ఉందంటారా? పొలిటికల్ స్ట్రాటజీ కార్నర్ చేసి ఒక రకం తన కోర్టులో ఉన్న బంతిని అటు నెట్టేసిండని అనుకోవచ్చా? అట్లా ఏం లేదు. ఇది అనాలోచితంగా ఒక రకంగా రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టేటువంటి వ్యవహారం. ఎట్లా అంటే నేషనల్ ప్లాంక్ లోపల రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్లోని అన్ని ప్రతిపక్షాలు ఏముంటున్నాయి, సిబిఐని ఈడీని వాడుకొని ప్రతిపక్ష పార్టీలను చీల్చి ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొడుతున్నాయి అని పదే పదే రామనామ జపం చేసినట్టుగా రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా సిబిఐ ఉన్నది కదా, ఉన్నది. ఇట్లా మాట్లాడుతున్న ఈ దశలో సిబిఐ ఒక్కటే ఇక్కడ నిజాయితీగా నిష్పక్షపాతంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి సమగ్రమైన విచారణ జరపగలదని ఈయన సర్టిఫికేట్ ఇచ్చినట్టు చూసినావా? ఇది ఎట్లయితే అప్పుడు అదానీ దగ్గర 100 కోట్లు తీసుకొని మళ్ళీ వాపసు ఇచ్చిన వ్యవహారం లాగా ఇది అవుతుందేమో అని అనేది నా ఫీలింగ్. తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక సిబిఐ గురించి ఏం మాట్లాడతాడు? తర్వాత ఇంకొక ఇరకాటమైన సమస్య ఎట్లా అంటే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సమస్య సృష్టించి పెట్టినాడు. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కుటుంబ సభ్యులు కర్ణాటకలో వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆక్యుపై చేసినారు, వక్ఫ్ వ్యవహారాలన్నీ తమ దగ్గర తెచ్చుకున్నారు, చాలా బెనిఫిట్ అయినారు, కరప్షన్ చేసినారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అక్కడ బీజేపీ మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన వ్యవహారాలను సిబిఐకి ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంది. తర్వాత సిద్ధరామయ్య వ్యవహారాలను కూడా ఆయనకు సంబంధించిన స్కాండల్స్ కూడా భూ కుంభకోణాలను కూడా సిబిఐకి ఇవ్వమని స్ట్రాటజీ ఎందుకు అని అనుకోరు మీరు? చూడండి, ఇక్కడ పొలిటికల్ గా బీజేపీ సిబిఐ యాక్షన్ తీసుకోకపోతే బీజేపీని కార్నర్ చేయొచ్చు. నేను చెప్తాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ హియర్, ఐఎమ్ జస్ట్ పాయింటింగ్ అవుట్. ఇప్పుడు సిబిఐకి ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఏమన్నాడు, సిబిఐని ఈడీని వాడుకొని నన్ను చాలాసార్లు ఇంటిమిడేట్ చేసేసి నన్ను బీజేపీ నా గొంతు నొక్కాలని ట్రై చేసింది, బట్ ఐ విత్స్టూడ్. నేను విత్ కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నా కాబట్టి లైక్ ఎ ఫైటర్ ఐ కేమ్ అవుట్, ఐ విల్ నెవర్ సకమ్ టు దేర్ ప్రెషర్ అని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, సిబిఐ అయితేనే ఈ విషయాల మీద సరిగా విచారణ జరపగలదు కాబట్టి ఈ వేటిని కూడా సిబిఐకి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళు. అక్కడ సిద్ధరామయ్య ఏమని మాట్లాడాలి, సిబిఐ మీ గుత్త సంస్థ, మీ జేబు సంస్థ కాబట్టి మేము మీకు అప్పగించము, మా రాష్ట్రంలో పోలీసులు సమర్థంగానే పనిచేయగలరు, మేము దాని మీద ఎంక్వైరీ జరుపుతున్నామని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, తెలంగాణలోనేమో సిబిఐ చాలా గొప్ప సంస్థ, ఇండిపెండెంట్గా సమగ్రమైన విచారణ జరిపిన సంస్థ, మరి కర్ణాటకలో ఎందుకు కాదు అని వాళ్ళు ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా రాహుల్ గాంధీని ఇరకాటలో పెట్టింది. మొన్న ఇటీవల జరిగిన చాలా మీటింగులలో కూడా రాహుల్ గాంధీ ఇదే విషయం చెప్పినాడు, బీజేపీ తన సొంత బలంతో అధికారంలో కొనసాగట్లేదు, ఓట్ల చోరీ ద్వారా. రాహుల్ చెప్పకుండానే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నా అని రేవంత్ చేసి ఉంటాడా? ఐ డౌట్. ఐ డోంట్ థింక్ రాహుల్ గాంధీ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మూవ్. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న అస్త్రాన్ని తీసి పారేసి బయట. అస్త్రం అంటే ఆయన ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. చూద్దాం మరి బీజేపీ సిబిఐకి ఇస్తే ఏ పార్టీ విచారణ చేసి ఎవరిని ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళది మనకు పొలిటికల్ గా మనం ఆయుధంగా వాడుకోవచ్చు అని ఇది ఒక సూసైడల్ మెజర్ అండి. అనుకుందాం మనలో మాట, ఇప్పుడు సిబిఐ దుందుడుకుగా పోతుంది, పోయి కేసీఆర్నో లేకపోతే హరీష్ రావునో ఎవరినో ఇద్దరిని అరెస్ట్ చేస్తుంది అనుకోండి. సిచ్యువేషన్ చాలా ఆక్వర్డ్గా ఉంటే కేసీఆర్ ఏం చేస్తాడు, కాంగ్రెస్ వైపు జంప్ అవుతాడు, పోయి ఇండియా అలయన్స్లో జతగా వాడాలని. కానీ ఏమంటాడు, సిబిఐని వాడుకొని మమ్మల్ని కూడా నాశనం చేస్తున్నారు అని సిబిఐని తిట్టడానికి ట్రై చేస్తాడు. సిబిఐని తిడుతున్న ఇద్దరు శత్రువులు ఒకళ్ళైతారా కాదా? బీజేపీ వల్ల తనకు నష్టం జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు, ఇండియా అలయన్స్ వైపు వస్తాడు. అవసరమైతే రేవంత్ రెడ్డిని తొలగించే పక్షం లోపల మా పూర్తి ఎమ్మెల్యేల మద్దతుతో మీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి నేను సహకరిస్తా, బట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ ట్రస్ట్ వర్ది పర్సన్. పోనీ అట్లా అనుకోవడానికి కూడా అవకాశం, ఎందుకంటే రాష్ట్రాల్లో పరిపాలన ఏ మేరకు మెరుగ్గా ఉంది చెప్పు. మనలో మాట, ప్రజలలో ప్రశాంతత లేదు, పచ్చి అశాంతి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక యూరియా కొరతను ఎదుర్కోలేనంత దద్దమ్మ ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలో ఉంది. ఇవాళ మీరు ఎక్కడ చూసినా కానీ సంబంధం కేంద్రం కదా ఇవ్వాల్సింది అంటున్నారు కదా. ఎవరు అరే నువ్వు సమకూర్చుకోవాల్సింది నీ బాధ్యత కదా. ఇప్పుడు దుకాణంలో సరుకు ఉందండి, ఇంటికి పెద్ద అడుగుతుంటే కోత విధిస్తున్నారు. అన్ సీజన్ లో ఎట్లయితే కేసీఆర్ అన్ సీజన్ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు రావాల్సిన కోతను, ఇతర రాష్ట్రాలకు రావాల్సిన కోటాను ఎక్కువ డబ్బులతో కూడా తీసుకొచ్చి నిల్వలు పెట్టుకున్నాడు. అట్లనే నువ్వు రాబో కాలాన్ని ఊహించుకొని ముందే ప్లానింగ్ చేసుకొని నువ్వు యూరియా అంతా సమగ్రంగా తెచ్చిపెట్టుకోవాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి సమయం ఎక్కడిది? ఏ సాయంత్రము 2 సూట్ కేసులు రెడీ పెట్టుకున్నాడు, ఒకటి డబ్బులు, ఒకటి బట్టలు. ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు పోడైనా
55 సార్లు 56 సార్లు ఒక ముఖ్యమంత్రి కేంద్ర అంటే ఢిల్లీకి పోయినాడు అంటే ఆయనకు పరిపాలన మీద ఏమి అవగాహన ఉంటుంది, ఏమి శ్రద్ధ ఉంటుంది, ఏం పట్టు ఉంటుంది, ఆయన ఏ రకంగా చేయగలడు? ఎప్పుడు ఈయన ఎట్లా ఉంటాడు? ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇన్ ది ట్రాన్సిట్. ఈయన ప్రయాణం చేస్తున్న ముఖ్యమంత్రి లాగానే ఉన్నాడు తప్ప ఒక స్థలంలో కూర్చొని ఒక ప్లేస్లో కూర్చొని ప్రజాకోణంలో ప్రజల సమస్యలను చూసిన వ్యక్తిగా ఉన్నాడు. దీన్ని కేసు ఏమవుద్దని మీ అంచనా? ఏది మీలాంటి వాళ్ళు సిబిఐ కావాలని కోరుకున్నారు, సిబిఐ ఎంక్వైరీ పడ్డది, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నో సిబిఐ కేసులు పడ్డట్టే ఇది అట్లనే పడుతుంది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే సిబిఐ పనిచేస్తుంది. సిబిఐ త్వరితగతిన చేసి వీళ్ళు దోషులు అని చెప్పేసి తీసుకొస్తారు. ప్రాజెక్ట్ మొత్తం ఎంక్వైరీ కూడా కాదు కదా, ఇది ఒక బిట్ ఆఫ్ ఇట్, ఒక 10% మాత్రమే. దట్స్ ఆల్. ఎందుకంటే ఇక్కడ అదే మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినాడు, అన్అఫీషియల్గా ఇచ్చినాడు, మీడియా అట్లా రకరకాల వ్యవహారాలు చేసినారు. కాబట్టి ఇది అందరు కలిసి బొంద పెడతారు, అంతకంటే ఎక్కువ చేయగలిగింది ఏమన్నా. ఎనివే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.